నమో బుద్ధాయ, జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. తథాగత భగవాన్ బుద్ధునికి, పరమ పూజ్యులు బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. బహుజన యుద్ధవేరు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం పలుకుతున్నాను. ఈ ఛానల్ను ప్రమోట్ చేయండి. మన సమాజంలోని అన్ని వర్గాలకు వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. ప్రజలు ప్రభుత్వాలను మార్చారు, కానీ వ్యవస్థ మారిందా? ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, సచివాలయం, పోలీస్ స్టేషన్లు, రెవెన్యూ కార్యాలయాల ముందు క్యూలు, పెండింగ్ ఫైళ్లు, నిరాశతో కనిపించే ప్రజలు. ప్రజాస్వామ్యంలో ప్రజలు ప్రభుత్వాలను మార్చగలరు, కానీ ప్రభుత్వాలను నడిపే వ్యవస్థ మారకపోతే ప్రజల జీవితాల్లో మార్పు వస్తుందా? ఇది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కోట్లాది మంది ప్రజలు అడుగుతున్న ప్రశ్న. మార్పు కోసం ప్రజలు ఇచ్చిన తీర్పు గత ప్రభుత్వ హయాంలో మద్యం విధానం, ఇసుక మైనింగ్, భూ సంబంధిత సమస్యలు, పరిపాలనా వైఫల్యాలపై తీవ్ర అసంతృప్తితో ప్రజలు మార్పు కోసం ఓటేశారు. కొత్త ప్రభుత్వం వస్తే పరిస్థితి మారుతుంది, అధికారుల తీరులో మార్పు వస్తుంది, ప్రజల సమస్యలు త్వరగా పరిష్కారమవుతాయి అనే ఆశతో భారీ మెజారిటీ ఇచ్చారు. కానీ ఇప్పుడు 2 సంవత్సరాల తర్వాత ప్రజల్లో మరో ప్రశ్న వినిపిస్తుంది. ప్రభుత్వం మారింది, కానీ పాలన మారిందా? అసలు సమస్య రాజకీయాల్లో ఉందా, లేక వ్యవస్థలో ఉందా? ఒక ముఖ్యమంత్రి విధానాలను ప్రకటించవచ్చు, మంత్రులు హామీలు కూడా ఇవ్వచ్చు, ప్రజాప్రతినిధులు ప్రకటనలు, పర్యటనలు చేయవచ్చు. కానీ చివరకు ప్రజల ఇంటి గుమ్మం ముందుకు ప్రభుత్వం సేవలను తీసుకువెళ్ళేది ఎవరు? అధికారులే, సివిల్ సర్వెంట్సే, రెవెన్యూ అధికారులే, పోలీసు వ్యవస్థే. వాళ్ళు సమర్థంగా పనిచేస్తే ప్రభుత్వం విజయం సాధిస్తుంది. వాళ్ళు విఫలమైతే ప్రజల ముందు విఫలమైనట్టే. ప్రభుత్వాలు మారిన అధికారులు ధోరణి మారిందా? గత ప్రభుత్వం సమయంలో ప్రజలు అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అదే ఫిర్యాదులు వినిపిస్తున్నాయి. ఫైళ్లు కదలడం లేదు, కార్యాలయాల్లో నిర్లక్ష్యం కొనసాగుతుంది, సమస్యల పరిష్కారంలో జాప్యం తగ్గడం లేదు. అంటే ప్రశ్న ఒకటే, ప్రభుత్వాలు మారుతున్నాయి, కానీ వ్యవస్థ ఎందుకు మారడం లేదు? సివిల్ సర్వెంట్స్ ప్రజాసేవకుల, అధికార కేంద్రాల? భారత రాజ్యాంగం సివిల్ సర్వెంట్స్కు ఎంతో గౌరవప్రదమైన బాధ్యత ఇచ్చింది. వారు ప్రభుత్వాలకు నిష్పక్షపాత సలహాదారులు కావాలి, ప్రజల ప్రయోజనాలను కాపాడాలి, చట్టబద్ధత పరిపాలన నిర్ధారించాలి. కానీ ప్రజల్లో పెరుగుతున్న అభిప్రాయం ఏమిటంటే, కొంతమంది అధికారులు ఏ ప్రభుత్వం వచ్చినా తమ పద్ధతులు మార్చుకోవడం లేదని. ప్రజలకు సేవ చేయడం కంటే అధికార ప్రదర్శన, రాజకీయ నాయకులకు సహాయం చేయడమే ఎక్కువగా కనిపిస్తుంది. ఈ విమర్శలను వ్యవస్థ సీరియస్గా తీసుకోవాల్సిన సమయం వచ్చింది. రెవెన్యూ శాఖ ప్రజలకు నరకయాతన ఎందుకు? ఒక రైతుకు భూమి సమస్య ఉంటుంది, ఒక పేద కుటుంబానికి వారసత్వ నమోదు ఉంటుంది, ఒక సాధారణ పౌరుడికి భూ రికార్డు సవరణ ఉంటుంది. ఇలాంటి పనులన్నీ కొన్ని రోజుల్లో పూర్తవ్వాలి. కానీ చాలా సందర్భాల్లో ప్రజల నెలల తరబడి కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారనే ఫిర్యాదులు వినిపిస్తున్నాయి. తహసీల్దార్ గారి కార్యాలయం, ఆర్డీఓ కార్యాలయం, సర్వే విభాగం, ఎక్కడ చూసినా పెండింగ్ కేసులే. ప్రజలు అడుగుతున్నారు, డిజిటల్ యుగంలో కూడా ఒక ఫైలు కదలడానికి ఇంత సమయం ఎందుకు? ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బాధితుల ఆవేదన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కలలు కన్నా సమానత్వ దేశంలో ఎస్సీ ఎస్టీ కేసులపై జరిగే అన్యాయాలను అరికట్టేందుకు ప్రత్యేక చట్టాలు తీసుకొచ్చారు. కానీ
బాధితులలో ఇప్పటికీ ఒక ఆందోళన కనిపిస్తుంది. ఎఫ్ఐఆర్ నమోదు కావడం లేదు, నమోదైన జాప్యం, దర్యాప్తులో జాప్యం, న్యాయం అందడంలో ఆలస్యం. ఈ అంశాలపై తరచూ విమర్శలు బలంగా ఉన్నాయి. చట్టం బలంగా ఉండటంతో సరిపోదు, దానిని అమలు చేసే వ్యవస్థ కూడా బలంగా ఉండాలి. పోలీసు వ్యవస్థపై పెరుగుతున్న ప్రశ్నలు, ప్రభుత్వం ఏదైనా కావచ్చు, పార్టీలు ఏదైనా కావచ్చు, కానీ పోలీసు వ్యవస్థ రాజ్యాంగానికి మాత్రమే విధేయంగా ఉండాలి. ప్రజల్లో ఇప్పుడు ఒక ప్రమాదకరమైన భావన పెరుగుతుంది. ప్రభుత్వం మారినా పోలీసింగ్ మారడం లేదు అనే అభిప్రాయం బలంగా ఉంది. ఈ అభిప్రాయం నిజమో కాదో పక్కన పెడితే ప్రజల్లో అలాంటి భావన ఏర్పడడం కూడా ప్రజాస్వామ్యానికి తీవ్రమైన ప్రమాదం. పోలీసులపై నమ్మకం తగ్గితే చట్టంపై నమ్మకం తగ్గుతుంది. చట్టంపై నమ్మకం తగ్గితే ప్రజాస్వామ్యం బలహీనపడుతుంది. అసలు ప్రక్షాళన ఎక్కడ జరగాలి? ప్రతి ఎన్నికలలో ప్రజలు రాజకీయ నాయకులను పరీక్షిస్తారు, కానీ అధికార యంత్రాంగాన్ని ఎవరు పరీక్షిస్తున్నారు? పనిచేయని అధికారులపై చర్యలు ఎవరైనా తీసుకుంటున్నారా? పెండింగ్ ఫైళ్లపై సమీక్ష ఉందా? ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్న వ్యవస్థపై సంస్కరణలు జరుగుతున్నాయా? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వాలకి ఉంది. కూటమి ప్రభుత్వానికి ప్రజల సందేశం: ప్రజలు మార్పు కోసం ఓటేశారు, కేవలం అధికార మార్పు కోసం కాదు, పాలన మార్పు కోసం, వ్యవస్థ మార్పు కోసం, జవాబుదారీతనం కోసం. ప్రజలు ఇప్పుడు కొత్త పథకాల కంటే సమర్థవంతమైన పరిపాలన కావాలంటున్నారు. ప్రకటనల కంటే ఫలితాలు కావాలంటున్నారు. హామీల కంటే నిజమైన మార్పు కావాలంటున్నారు. ప్రజలు ప్రభుత్వాలను మార్చగలరు, కానీ వ్యవస్థ మారకపోతే చరిత్ర మళ్ళీ పునరావృతమవుతుంది. ప్రజలు ఈరోజు అడుగుతున్న ప్రశ్న చాలా స్పష్టంగా ఉంది. మేము ప్రభుత్వాన్ని మార్చాము, ఇప్పుడు వ్యవస్థ ఎప్పుడు మారుతుంది? సివిల్ సర్వీసెస్ ప్రజలకు ఎప్పుడు జవాబుదారీగా ఉండాలి? రెవెన్యూ శాఖ ప్రజలకు ఎందుకు అందుబాటులో ఉండడం లేదు? పోలీసు వ్యవస్థ ఎందుకు నిష్పక్షపాతంగా ఉండడం లేదు? ఎస్సీ ఎస్టీ బాధితులకు వేగవంతమైన న్యాయం ఎందుకు అందడం లేదు? అప్పుడే ప్రజలు ఆశించిన మార్పు నిజమవుతుంది. లేకపోతే ప్రజల ఆశలు మళ్ళీ అడియాసలుగా మారిపోతాయి. ప్రజలు మార్పు కోసం ఓటేశారు, ఇప్పుడు పాలనలో మార్పు కోసం ఎదురు చూస్తున్నారు. ఆ ఎదురుచూపు ఎన్నాళ్ళు? ఈ ప్రభుత్వాలను కోల్చండి, ఈ ప్రభుత్వాలను మార్చండి, ప్రభుత్వాలను మీ చేతుల్లోకి తీసుకోండి. ఎందుకంటే బహుజనులు, ఈ రాష్ట్రంలోని బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు మెజార్టీలే పరిపాలన చేయాల్సిన చోట మైనార్టీలు పాలన చేయటం సిగ్గుచేటు. అది ప్రజాస్వామ్యానికి ఒక తీవ్రమైన మచ్చ. మన ఓటు మనం వేసుకుందాం, మన పాలన మనం సాగిద్దాము, దానికోసం సిద్ధంగా ఉండాలని మనవి చేస్తున్నాను. నమో బుద్ధాయ. జై భీమ్.